అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Very thanks to all media persons, press, digital media and printing media. So RDAO, the Research and Innovation Hub India, త్వరలోనే ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్స్ యొక్క సర్వే చేయాలని నిర్ణయించుకుంది. సో ఈరోజు దాని యొక్క పోస్టర్ రిలీజ్ చేశాం అఫీషియల్గా. ఈ 60 డివిజన్స్లో వేరు క్వశ్చనరీస్ మీద సర్వే చాలా క్లియర్గా మనకు ఒక 5 to 6 months స్పాన్లో 30 నుంచి 40% శాంప్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. నార్మల్గా స్టేట్ వైడ్ సర్వే చేసినప్పుడు 10 to 15 శాంప్లింగ్ చేస్తారు, కానీ కార్పొరేషన్లో మేము ఇప్పుడు 25 to 30% వరకు శాంప్లింగ్ తీసుకొని ఈచ్ కార్పొరేషన్ లెవెల్లో క్లియర్గా న్యూగా వేసిన రోడ్స్, శానిటైజేషన్, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, లీడర్ అవైలబిలిటీ, బేసిక్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, సో హౌ పబ్లిక్ సాటిస్ఫై అవుతున్నారా లేదా, సో లాస్ట్ 4 సంవత్సరాలు చేసిన కార్పొరేషన్ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ ఏంటి, ఇంకేదైనా అదనంగా కావాలి, పబ్లిక్ ఏదైనా కావాలనుకుంటున్నారా, వాటర్ గురించి కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ట్రాఫిక్ కానీ, రోడ్స్ కానీ, సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ లేదా డెవలప్మెంట్స్ గురించి సర్వే జరుగుతుంది. సో ఒక 60 days ట్రైన్ అవుతున్నారు ఆర్డీఏఓ స్టాఫ్ దీని మీద. సో ట్రైన్ అయిన స్టాఫ్ ప్రతి డివిజన్కి వెళ్ళి అక్కడ మనకు ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ క్వశ్చనరీస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చనరీస్ అన్ని ఆన్సర్స్ కలెక్ట్ చేసి తదుపరి ఆఫీస్లో డేటా ఎంట్రీ చేసి దాన్ని ప్రాపర్ డేటా అనాలిసిస్ కండక్ట్ చేసిన తర్వాత 6 to 7 months లేదా ఒక 10 months విడిదిలో ఈ సర్వే చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత క్లియర్ కట్ అనాలిసిస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. ఏ డివిజన్ లేదా ఏ కార్పొరేషన్ డివిజన్ ముందంజలో ఉంది, లేదా డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది, లేదా పబ్లిక్ ఒపీనియన్ చాలా పాజిటివ్గా జరుగుతుంది అనే డివిజన్ అండ్ క్వశ్చనరీస్ అనాలిసిస్ ప్రకారం 1 నుంచి 60 లోపు ర్యాంకులు రిలీజ్ చేస్తాం. ఇలా ఎవ్రీ ఇయర్ మేము సర్వే చేయాలని నిర్ణయించుకున్నాం ఆర్డీఏఓ సంస్థ నుంచి. అండ్ వీఆర్ నాట్ అలైన్స్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ బికాస్ RDAO, the Research and Innovation Hub India, is centrally registered and it is privately owned company. So మనం ఎలాంటి అలయన్స్ లో, ఎలాంటి పొలిటికల్ పార్టీ లేదా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ తో అలయన్స్ లో లేకుండా క్లియర్ కట్ సర్వే చేస్తున్నాం, ఇండిపెండెంట్ గా చేస్తున్నాం. జస్ట్ బికాస్ టు డెవలప్ లోకల్ గవర్నెన్స్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ RDAO టీమ్. అలాగే ఇలా చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా మేము లోకల్ గవర్నెన్స్ లో చేస్తూ మా టీం ని బిల్డ్ చేసుకునే నేపథ్యంలో వచ్చే స్టేట్ ఎలక్షన్ లో స్టేట్ వైడ్ సర్వే చేయడానికి మాకు అనుగుణంగా ఉంటుందని ఈ సర్వే లోకల్ గవర్నెన్స్ లో స్టార్ట్ చేశాం. మేము ఇంతకు ముందు సర్వేస్ చేశాం. ఆ సర్వేస్ ఎలా చేశామంటే ఒక స్కీమ్ ఓరియంటెడ్ లేదా ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లో చేశాం. రీసెర్చ్ కానీ, స్టూడెంట్స్ ఓరియంటెడ్. ఇప్పుడు డ్రైనేజ్ పైప్ ఇన్స్పెక్షన్ అండ్ క్లీనింగ్ రోబోట్ మన సంస్థ నుంచి చేశాం, 2019 లో చేశాం. సో ఆ రోబోట్ ఏం చేస్తుందంటే మాన్యువల్ స్క్రీవింజెస్ లేకుండా ఆటోమేటిక్ గా రోబో వచ్చి క్లీన్ చేస్తుంది. దాని మీద మున్సిపాలిటీ వర్కర్స్ యొక్క ఒపీనియన్, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకవేళ రోబోటిక్ సిస్టమ్ వస్తే. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది దాని మీద ఆధారపడి వర్క్ చేస్తున్నారు కదా, సో ఒకవేళ ఇలాంటి రోబోటిక్స్ వచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి స్కీమ్స్ మీద వర్క్ చేశాం. రీసెర్చ్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. సో అందుకోసమే ఈ సంస్థ ఖమ్మంలో మనం ఓపెన్ చేశాం. సో April 26 హానరబుల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ తుమ్మల నాగేశ్వరరావు గారు లాంచ్ చేశారు ఈ కంపెనీని. సో ఇట్ వాస్ గోయింగ్ గుడ్. ఈ సర్వే డెఫినెట్ గా ఖమ్మంలో కొత్త ఇంపాక్ట్ ని, చేంజ్ ని, లీడర్స్ లో మనం కార్పొరేషన్ లెవెల్లో వర్క్ చేయాలి అండ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ లెవెల్ వైడ్ అటెన్షన్ ఉంటుందని మేము భావిస్తున్నాం. ఖమ్మం కిడ్స్ కార్నివల్ అనే ఒక మెగా ఎక్స్పోని RDAO సంస్థ చేస్తుంది. ఈ ఎక్స్పోలో అండర్ 10 కిడ్స్ యొక్క ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్, అలాగే సింగింగ్ కాంపిటీషన్
కొంతమంది ప్రముఖుల ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. మ్యాజిక్ షో, వెంట్రిక్లిజం, అలాగే మిమిక్రీ, ఇలాంటి కొన్ని సోషల్ కల్చరల్ యాక్టివిటీస్తో ఖమ్మం కిడ్స్ కార్నివల్ ఎవ్రీ ఇయర్ ఈ ట్రోఫీని మన ఆర్డీఓ సంస్థ నుంచి చేపట్టాలని నిర్ణయించుకున్నాం. సో ఎవ్రీ సంవత్సరం పలానా మంత్ లో ఈ మన సంస్థ ఆర్డీఓ సంస్థ ఈ ట్రోఫీని రిలీజ్ చేస్తుంది. ఈ ట్రోఫీ ఎవరికి వస్తుంది, ఎలా అంటే వండర్ ఖమ్మం కిడ్ అనే ట్రోఫీ వస్తుంది వాళ్ళకి. సో ఎవ్రీ ఇయర్ ఈ ట్రోఫీ మనం కల్చరల్స్ లో చేస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.